వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణ కాంగ్రెస్లో వర్గపోరు కొత్త మలుపు తీసుకుంది. వనపర్తి నియోజకవర్గంలో అంతర్గత కలహాలు పార్టీ వర్గాల్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే టి మేఘారెడ్డిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల గోపాల్పేటలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సహనం నశిస్తే జీవన్ రెడ్డి లాంటి తిరుగుబాటుకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేసుకున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే, గతంలో నేను 7 సార్లు పోటీ చేసినా, 8 సార్లు పోటీ చేసినా, ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయండి, చేతి గుర్తు ఓటు వేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో, పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ, ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు. కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతా ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా. 2 సార్లు మేము పొరపాటు చేశాం, టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడితే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనుకుంటే మాట కూడా నేను ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తా, కానీ నేను పోను. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు? 23 జిల్లాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరూ పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇలా ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాము. చిన్నారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదురు దాడికి దిగారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి చిన్నారెడ్డి తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ టికెట్లు నిధుల విషయంలో గతంలో చిన్నారెడ్డి ప్రవర్తనపై అనేక ప్రశ్నలు సంధించారు. 7 సార్లు పోటీ చేసేందుకు చిన్నారెడ్డి ఎవరికి ఎంత డబ్బు ముట్టజెప్పారో బహిర్గతం చేయాలని నిలదీశారు. అంతేకాదు బీఆర్ఎస్ నాయకులకు పనులు చేసి పెట్టాలని ప్రభుత్వ అధికారులపై చిన్నారెడ్డి ఒత్తిడి తెస్తున్నారని మేఘారెడ్డి ఆరోపించారు. ఇక చిన్నారెడ్డిని పార్టీ నుంచి వారం రోజుల్లో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే గాంధీ భవన్ను ముట్టడిస్తానని హెచ్చరించారు. ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లోకల్గా నన్ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫస్ట్ టైం ఎందుకు అంటే ఆయన నిన్న గోపాల్పేట పోయి మండల ఆఫీస్ ఓపెన్ చేయడమే మొదటి తప్పు. ఎందుకు అంటే ఆడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. క్రమశిక్షణ తప్పున్నాడు ఆయన. ఎందుకంటే నిన్న పోయి 2వ ఆఫీస్ తెచ్చి ఫస్ట్ మొట్టమొదటి తప్పు చేస్తున్నాడు. దాంతోపాటు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటి అక్కడ మండల కేంద్రంలో ఆయనకు మార్కెట్ యార్డ్ అవసరం లేదంట. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డబ్బులు తీసుకొని సీటు మార్చిందంట. సో నేను చిన్నారెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. 8 సార్లు నీకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీకి ఇచ్చింది. అంటే 9 సార్లు నువ్వు కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావా? ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. అంటే జరుగుతుంది కాంగ్రెస్లో అంటే నువ్వు సీనియర్ నాయకుడు కాదు, అది చెప్పాలి. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి సోనియమ్మ టికెట్ ఇస్తే మార్చి పైసల కోసం ఇక్కడున్న కమిటీ అక్కడున్న కమిటీ అని చెప్పిండు. సో ముఖ్యమంత్రి గారిని అట్లా అనవసరంగా మాట్లాడినందుకు అదే ముఖ్యమంత్రి గారు మేమందరం 65 మంది మేము ఎమ్మెల్యేని గెలిస్తే నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ప్లానింగ్ వైస్ చైర్మన్ ఇచ్చినాం. అది మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ అంటే నేనే అంటే కాంగ్రెస్ అని మాట్లాడితే కుదరదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే 32 సంవత్సరాలు ఉన్నప్పటిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, అప్ టు జయరాముల వరకు. ఈయన కొత్త కాంగ్రెస్ కాదు, 32 ఏళ్ళు అంతకుముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన వచ్చిండు. ఎందుకు వచ్చిండు? యూత్ కాంగ్రెస్ కోటలు వచ్చిండు. జయరాములు గారు సీటు గుంజుకొని ఈయన బీఫామ్ తీసుకున్నాడు. అంటే అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావా? నువ్వు అప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు. మొత్తం కాంగ్రెస్ అంటే నువ్వే అంటే కాంగ్రెస్ అంటే వనపర్తి నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ పాత కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని నీకు పెట్టిరా? నీవేనా ఇక్కడ పొలం అమ్మి నువ్వు పెట్టినా? తిరుమలాపురం అమ్మినావా, హైదరాబాద్ అమ్మినావా? సో దీనికి అంతా సమాధానం చెప్పాలి. ఏఐసిసిని కూడా తప్పు పట్టినావు, కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టినావు, ఎమ్మెల్యేని తప్పు పట్టినావు. నేను వచ్చిన తర్వాత నా కష్టమో ఇంకేదో నేను కాంట్రాక్ట్ చేసి వర్కులు చేసి నేను నా దగ్గర ఉన్న కార్యకర్తలకు పెడుతున్నాను. ఇప్పటివరకు 1 ఎంపీ ఎక్కడ తీసుకోలే. సో నువ్వు చేస్తున్న పని పెబ్బేర్ల కొంతమంది కోసం, బీఆర్ఎస్ల కోసం, గోపాల్పేటలో కొంతమంది బీఆర్ఎస్ల కోసం, గన్పూర్లో, పెద్దమందరిలో, వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీల కోసం ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేస్తావు. బీఆర్ఎస్ పార్టీల కోసం తీసుకెళ్లి సెక్రటరీలో బిల్లులు ఇప్పిస్తావు. బీఆర్ఎస్ పార్టీలకు వర్కులు ఇప్పిస్తావు. పోలీస్ ఫోన్ చేస్తావు, ఎంఆర్ ఆఫీస్ ఫోన్ చేస్తావు. నీకు ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది. నువ్వు రోజు బీఆర్ఎస్ నిలబెట్టుకొని తిరుగుతున్నావు. నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ముగ్గురు కలిపి ఒక ఆత్మ ఈయన ద్వారా మాట్లాడిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ ఆయన దగ్గరకు పోతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా సీఎం గారికి లెటర్ ఇస్తా, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేపించేసి ఎవరి కోసం పనిచేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. నువ్వు పని చేస్తే నీకు ధైర్యం ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకుపోతావు? కాంగ్రెస్ వాళ్ళతో పనిచేయాలి. సో ఇవన్నీ ఇట్లా మాట్లాడిన చిన్నారెడ్డి గారి మీద మేము ఏఐసిసికి, పిసిసికి, క్రమశిక్షణ సంఘానికి, మిగతా సీఎం గారికి అందరికీ లెటర్ రెడీ చేసినాం. ఇప్పుడే సంతకాలు పెట్టున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీ 30 నెలల నుంచి ఆయన గెలిచిన తర్వాత, మేము గెలిచిన తర్వాత ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయన ఏమేమి చేసాడు, ఇంకో వ్యాఖ్యలు చేసి కొత్త వాళ్ళంతా కొత్త వాళ్ళు 2014లో నువ్వు పాతోడివే కదా. మళ్ళీ అప్పుడు ఏమన్నావు? గెలిచినప్పుడు వనపర్తిలో ప్లానింగ్ బోర్డు ఇచ్చి నిరంజన్ రెడ్డి నీకు వనపర్తిలో గాడిదలంగా ఆయనకు వస్తున్నావు, ఇక్కడ ఏం పని ఉందని నిరంజన్ రెడ్డిని ఆయన అన్నాడు. నేను అదే క్వశ్చన్ వేసాను, గాడిదలు కాసే పని నీకు ఈడే ఉంది, నీకు హైదరాబాద్ ఉండు, ఇది ఎమ్మెల్యే ప్రోటోకాల్, నేను చూసుకుంటా వనపర్తిని, ఈడొచ్చి ఎందుకు ఏళ్ళు పెడుతున్నావు అంటే ఆయన మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్ప. సో అదన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న చిన్నారెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయమని మేము అందరికి లెటర్ రాసి మా కార్యకర్తలందరికీ, వాళ్ళందరికీ కాంగ్రెస్ పెద్దలకు అందరికి లెటర్ ఇచ్చి 1 వారం రోజులు టైం ఇస్తాం. 1 వారం రోజుల తర్వాత సస్పెండ్ చేయకపోతే, ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే మేమందరం గాంధీ
వనపర్తి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అటు చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఒకవైపు చిన్నారెడ్డి సస్పెండ్ చేయాలి చిన్నారెడ్డిని అని చెప్పి మేఘారెడ్డి డిమాండ్ చేస్తుంటే డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు అని చెప్పి మరోవైపు చిన్నారెడ్డి ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అంతర్గత విభేదాలు ఉండేవి, అవి తారాస్థాయికి చేరాయి. పిసిసి అధ్యక్షుడి వరకు వచ్చాయి, ముఖ్యమంత్రి వరకు వచ్చాయి. అక్కడ ఏఐసిసి కూడా చొరవ తీసుకొని చాలా వరకు వీటన్నిటిని సద్దుమణిగే ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు వనపర్తి రాజకీయాలు చూస్తుంటే కనుక ఇవి ఇంకా తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే అటు మంత్రివర్గంలో కూడా కీలకంగా పనిచేసి చాలా సీనియర్ నాయకుడైనటువంటి చిన్నారెడ్డి ఆరోపిస్తుంటే, లేదు చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి పనిచేస్తున్నారు, పూర్తిగా వాళ్ళతోనే అంటూ పోని పనులు చేస్తున్నారు అని చెప్పి మేఘారెడ్డి డిమాండ్ చేస్తున్నారు సస్పెండ్ కావాలని. ఎలా చూడాలి వీటిని? రైట్ రవిచంద్ర, మనం మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ ఒక గొడవ స్టార్ట్ అయింది కాంగ్రెస్లో. అది మళ్ళీ గాంధీ భవన్కు ఆ మంటలు అంటుకోబోతున్నాయి మరి కొద్దిసేపట్లో. మనం చూసాం గడిచిన ఒక నెల 2 నెలల నుంచి, ఎక్కువ రోజులు కూడా కాదు, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు కనుకపోతే చాలామంది ఉన్నారు అసంతృప్తులు. కానీ ఇప్పుడు ఇటీవల పాలకుర్తితో స్టార్ట్ అయింది. పాలకుర్తి నుంచి జైరాబాద్కి వెళ్ళింది, జైరాబాద్ నుంచి గజ్వేల్కి వెళ్ళింది, గజ్వేల్ నుంచి వెళ్ళి కొండ సురేఖ వర్సెస్ కడియం, తర్వాత ఇటీవల పాలకుర్తి. అంటే ప్రతి జిల్లాలో లేదా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కావచ్చు, అదేవిధంగా జూనియర్ల మధ్య గొడవ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ అంశానికి వస్తే వనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే మెగారెడ్డికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సీనియర్గా మంత్రిగా చాలా రోజులు పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్, ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రజాభవన్కు ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. సో ఆయన చిన్నారెడ్డి అంటే ఒక సీనియర్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన నియోజకవర్గంలో సంబంధించిన వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ వ్యక్తిగత కక్షలు కావచ్చు, లేదంటే అంతర్గత కుమ్ములాట కావచ్చు, వాళ్ళ బయటపడింది. జనరల్గా అయితే లోపల ఇంటర్నల్గా ఉంటాయి, అవి లోపలగా ఏదన్నా ఉన్నప్పుడు పార్టీ ఎవరైనా సీనియర్లు కావచ్చు పిసిసి లెవెల్లో వాళ్ళు ఇంటర్నల్గా సర్ది చెప్తారు. కానీ ఎప్పుడు కూడా మరి చిన్నారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఇవాళ డైరెక్టు మీడియా ముందు కార్యకర్తలను ఉద్దేశించి అందరికీ వినబడుతుండగా మెగారెడ్డి మీద ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం, ఇది మెగారెడ్డి మీద ఆరోపణలే కావచ్చు, కానీ అది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులుగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా తెలుస్తుంది క్రమశిక్షణ అనేది గాడి తప్పుతూ ఉంది, లైన్ ఆడుతూ ఉంది, హద్దు మిడుతూ ఉన్నారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి హెడ్డేకి ఇంకా పోలేదు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడాడు. సో అది ఇంకా నడుస్తూనే ఉంది. పాలకుర్తి పంచాయతీ ఇంకా సద్దుమణగలేదు. మళ్ళీ ఇప్పుడు వనపర్తి గొడవ ప్రారంభమైంది. సో అందరికీ సర్ది చెప్పి అందరినీ బుజ్జగించాల్సిన చిన్నారెడ్డి ఈరోజు అంత పెద్ద సీనియర్గా ఉండి ఈరోజు అక్కడున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం, ఏఐసిసికి ఇండైరెక్ట్గా, పిసిసికి ఇండైరెక్ట్గా అంటే డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అనే ఆరోపణలు. తర్వాత నన్ను రెచ్చగొడితే నేను మరో జీవన్ రెడ్డి లాగా అయిపోతా, ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్లో సేమ్ ఈయనలాగానే, ఆయన కూడా సీనియర్ నేత, 7 సార్లు ఆయన కూడా పోటీ చేసి, ఈయన కూడా దాదాపు 7 సార్లు ఈయన కూడా పోటీ చేశాడు. సో వీళ్ళిద్దరు సమకాలీన రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో. అలాంటి ఇప్పుడు జీవన్ రెడ్డి పేరు తీశాడంటే అంటే జీవన్ రెడ్డి ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే ఈ అంతర్గత కుమ్మలాటలో భాగంగానే ఆయన బీఆర్ఎస్కి వెళ్ళాడు. సో ఇప్పుడు నేను కూడా జీవన్ రెడ్డి అయిపోతాను, నన్ను జీవన్ రెడ్డి లాగా చేయకండి, నన్ను రెచ్చగొట్టకండి, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకండి, నా కార్యకర్తలు నా క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నాడు మెగారెడ్డి అనేది ఆరోపణలు చేయడం అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది. దీని మీద కూడా ఏఐసిసి అదేవిధంగా పిసిసి, ఎందుకంటే ఆయన సీనియర్గా ఉన్నాడు కాబట్టి జూనియర్లలాగా ఆయన మీద చర్య తీసుకోపోవచ్చు, కానీ ఇది ఒక హెడ్ఏక్గా తయారైంది. సో ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడితే ఈరోజు మెగారెడ్డి ఆల్రెడీ గాంధీ భవన్కు తన కార్యకర్తలను క్యాడర్ వేసుకొని ఆల్రెడీ గాంధీ భవన్కి వస్తున్నారు. సో గాంధీ భవన్కి చేరుకొని ఆయన మీద ఒక కంప్లైంట్ మల్లు రవికి, అక్కడున్న క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉందో పార్టీ ఆఫీసులో గాంధీ భవన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్కు బయలుదేరారు, మరికొద్దిసేపట్లో గాంధీ భవన్ చేరుకుంటారు. చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి, ఆయన కేవలం ఆయనది ఉన్నారు ఏదైతే పదవి ఉందో అది అయిపోతుంది, పదవి కాలం ముహూర్తం, మరీ క్యాబినెట్ హోదా కావాలని నా మీద ఆరోపణలు చేస్తున్నాడని మెగారెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. సో ఒకవైపు నేను
పిసిసి మీద ఏఐసిసి మీద అందరి మీద విమర్శలు చేసిన చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి, ఆయన బీఆర్ఎస్ సొత్తుగా మారాడు, బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, అదేవిధంగా నియోజకవర్గంలో లేదా జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ కార్యకర్తలతో ఉండాల్సిన మరి చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడని మెగారెడ్డి కౌంటర్ వేశాడు. సో వీళ్ళిద్దరి గొడవ ఇవాళ అంటే నియోజకవర్గంలో ఉన్న అంతర్గత కుమ్మలాటలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చాయి. ఆ రోడ్డు మీద నుంచి కాస్త గాంధీ భవన్కి వచ్చాయి. ఇప్పుడు గాంధీ భవన్ వర్గాలు మరి పిసిసి ఏం చేస్తుంది, మరి క్రమశిక్షణ సంఘం సంబంధించిన నోటీస్ ఇస్తారా, మరి చిన్నారెడ్డే ఒక పెద్ద సీనియర్, ఆయనే ఒక చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయనకే నోటీస్ ఇస్తుందా పిసిసి? ఇస్తే ఆయన ఎలా స్పందిస్తాడు? నిజంగానే ఆయన మరి జీవన్ రెడ్డి లాగా ఫ్రస్ట్రేషన్లో మరి పార్టీ వీడుతాడా లేదా పార్టీని రాజకీయాల నుంచి వైదొలుగుతాడా అనేది ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం మనం చూసినట్టయితే వరుసగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, కానీ అధికారంలోని అనుభవించాలి లేదంటే పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళాలి, మళ్ళీ రాష్ట్రంలో అధికారం రాగాలి లేదా బీఆర్ఎస్ వైఫల్యం ఎండగట్టాల్సింది పోయి ఈ అంతర్గత కుమ్ములాట అనేది గాంధీ భవన్కు చాలా ఇబ్బందిగా మారింది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.